హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 69. ఏంటే అడుగుతుంటే నోరు విప్పట్లేదు అంటూ అర్జున్ ఆవులిస్తూ లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో హనీ ముందుకు వెళ్ళి తనని వాల్‌కి లాక్ చేసి హనీని షార్ప్‌గా చూస్తూ "ఇప్పుడు చెప్పవే నీ బాధేంటో" అన్నాడు అర్జున్. అప్పటికి అర్జున్ చేసిన పనికి నిలువెల్లా వణికిపోతున్న హనీ తల అడ్డంగా ఊపుతుంది ఏం లేదు అని. "నోటితో చెప్పవే" అన్నాడు అర్జున్ మెల్లిగా. "ఏం లేదు బావా" అంది హనీ కష్టంగా. "ఇంకొక్కసారి నన్ను నిద్ర లేపుతావా? చెప్పు." "ఆహా! లేదు బావా." "గుడ్. ఇంకోసారి గాని నాకు రూమ్‌కి వచ్చావనుకో" అంటూ హనీ కణతం మీద నుండి జారుతున్న చెమట చుక్కని తుడుస్తూ "అయినా నాతో నీకు అవసరమేంటే" అని హనీకి దూరం జరిగి "ఇక పో" అన్నాడు. హనీ తల ఎత్తి అర్జున్ వైపు చూస్తుంది ఓసారి. అర్జున్ ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు. "ఊహూ ఏం లేదు" అంటూ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళి బాటిల్ వాటర్ తాగేసి అర్జున్ దగ్గరికి వచ్చినప్పుడు పెరిగిన గుండె సడిని తగ్గించుకునే పనిలో పడింది హనీ. "హా! ఎందుకు బాబు అలా దగ్గరికి తీసుకొని నాకు ఊపిరాడకుండా, ఊపిరాగిపోయేలా చేస్తావు" అంటూ హనీ తనకి అర్జున్ దగ్గరగా వచ్చింది తలుచుకొని తనలో తనే నవ్వుకుంటూ ఉంది. ఇక లంచ్ టైం కూడా అవ్వడంతో అర్జున్ ఇంకా కిందికి రాలేదేంటి అని చూస్తున్నారు అందరూ కూడా. "మీరందరూ తినేయండి అత్తయ్య, నేను బావకి భోజనం పైకి తీసుకెళ్తాను" అంది హనీ. "అలాగే హనీ" అన్నారు విమల గారు. హనీ అర్జున్ కోసం భోజనం తీసుకువెళ్ళేసరికి అతడు ఫోన్లో ఏదో గేమ్ ఆడుతూ కనిపిస్తాడు. హనీ కోపంగా "ఏంటి బావా ఇది? నువ్వు తినడానికి కిందికి వస్తే ఏమైంది? నీకోసం అత్తయ్య పైకి కిందికి ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పు" అని ప్లేట్ పక్కన పెట్టి అర్జున్ ముందుకు వెళ్ళి నిలబడింది. అయినా కూడా అర్జున్ ఫోన్లో బిజీగా ఆడుతూ హనీ మాటలు పట్టించుకోడు. "బావా నిన్నే పిలిచేది" అయినా కూడా నో రెస్పాన్స్ అర్జున్ నుండి. "బావా" అని అరుస్తుంది ఇక ఫ్రస్ట్రేషన్‌తో హనీ. హుహు. అయినా కూడా పట్టించుకోడు. ఇక హనీకే ఓపిక నశించి వెళ్ళి అర్జున్ ముందు కూర్చొని "ఎందుకు బావ ఇగ్నోర్ చేస్తున్నావు నన్ను" అంది. "నీకు తెలియదా" అన్నాడు అర్జున్ హనీని చూడకుండానే. "ఐ లవ్ యూ బావ. ఇవే వద్దు అనేది. ఎందుకు బావ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు" అంది హనీ బాధగా. "నేనెందుకు అర్థం చేసుకోవాలి? అసలు నాకు అలాంటి ఉద్దేశ్యం లేనప్పుడు. నా ప్రేమ నిన్ను కాస్తైనా కూడా కరిగించలేదా? అసలు నీది ప్రేమ అనే ఎందుకు అనుకోవాలి" అన్నాడు అర్జున్ ఫోన్ పక్కన పడేసి లేచి నిలబడి హనీ కళ్ళల్లోకి చూస్తూ. "ఏం మాట్లాడుతున్నావు బావా" అంది ఆమె కళ్ళల్లో నుండి వెచ్చగా జారిన కన్నీటిని తుడుచుకుంటూ. "ఏ నిజం కాదా? నాకు ముందు పెళ్లి జరిగింది అని తెలిసి కూడా నువ్వు నన్నే కోరుకుంటున్నావంటే ఏమనుకోవాలి నిన్ను?" "అవును బావ. నేను నిన్నే కోరుకున్నాను. కానీ అది నీ పెళ్ళికి ముందు. కానీ నీ పెళ్ళయ్యాక నేను కోరుకునే కోరిక నువ్వే అయినా, ఎంత కోరుకున్నా దొరకని కోరిక కూడా నువ్వే అని నాకు తెలిసి, నా ప్రేమని నా మనసులోనే దాచేశాను. తప్పా? దాచేశానే తప్ప ఏ రోజు నేనెవరికీ చెప్పలేదు. అసలెప్పటికీ చెప్పను అనుకున్నాను కానీ, ఇప్పుడు మాత్రం నిన్ను వదులుకోను బావ నేను" అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకొని, హనీ కూడా అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ "నువ్వు నన్నెంత బాధపెట్టినా కూడా నీ పైన నా ప్రేమ చావదు బావ. నువ్వెన్నన్నా కూడా నేను పడతాను. నా ప్రేమ నీకు తెలియాలి అంటే నువ్వేం చేసినా నేను భరిస్తాను బావ" అని ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరిగింది హనీ. అర్జున్ బాబు చిటిక వేసి "1 మినిట్ హనీ. నీకేం కావాలో చెప్పావు. మరి నాకేం కావాలి అనేది నీకు వద్దా?" అంటూ పాంట్ ప్యాకెట్స్‌లో హ్యాండ్ పెట్టుకొని హనీ చుట్టూ తిరుగుతూ అన్నాడు. హనీ కాస్త విచిత్రంగా అర్జున్‌నే చూస్తూ "ఏం కావాలి బావా?" అంది. అర్జున్ బాబు తీసి ఉన్న డోర్ వైపు వెనక్కి నడుస్తూ వెళ్ళి హనీని చూస్తూ అతడి లెగ్‌తో డోర్ క్లోజ్ చేసి ఆ డోర్‌కి ఆనుకొని హనీని కింది నుండి పై వరకు చూస్తూ చెప్తాను తర్వాత కాదు అనవు కదా" అన్నాడు. హనీకి ఏదో తేడా కొడుతున్నా కూడా "అనను బావా" అంది. "రేపు నైట్‌కి" "హా! బావా రేపు నైట్‌కి మంచి శారీలో హాట్‌గా రెడీ అయి నా రూమ్‌లో ఉండాలి నువ్వు. ఎప్పుడు" అంటూ దీర్ఘం తీస్తూ "నైట్‌కి" అంటూ నొక్కి చెప్పి "అర్థమైందా? వస్తావా?" అంటూ కళ్ళు ఎగరేశాడు. హనీ అర్జున్‌ని చూస్తూ "నేనలా వస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటావా బావా?" అంది మెల్లిగా అర్జున్ మాటలకు షాక్ అవుతూనే. "నువ్వైతే ముందు రావే నేను చెప్తాను. నువ్వు నిజంగానే అంటున్నావా బావా? లేకపోతే నన్ను ఆట పట్టిస్తున్నావా?" "ఎహే! నీతో నాకేంటే ఆటలు. రమ్మన్నాను. వస్తావో రావో నీ ఇష్టం. అంతే." "ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు నువ్వు?" "ఏయ్! ముందు నీ సోదాపిక్కడి నుండి వెళ్ళవే నువ్వు." హనీ ఏడుస్తూ డోర్ ఓపెన్ చేసింది వెళ్ళడానికి. "హలో! రేపు నైట్ గుర్తుపెట్టుకొని ఇక్కడి నుండి వెళ్ళు సరేనా?" అనేసి అర్జున్ డోర్ క్లోజ్ చేసుకున్నాడు.
అని తన రూమ్‌కి వెళ్ళి, "ఏం మాట్లాడుతున్నావు బావ? నీకర్థమవుతుందా అసలు? ఇది నువ్వు కాదు. ఎందుకు నీది క్యాని క్యారెక్టర్‌లోకి నువ్వెళ్తున్నావు? ఎందుకు నన్నిలా ఏడిపిస్తున్నావు? ఎందుకు నా ప్రేమకే ఇన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి?" అని ఏడుస్తూ కూర్చుంది ఏం చేయాలి అని. అలా సాయంత్రం వరకు ఆమె రూమ్‌లోనే కూర్చొని బయట నుండి సింధు మాటలు వినబడడంతో లేచి వెళ్లి మొహం కడుక్కొని హాల్‌లోకి వస్తుంది. అక్కడ సింధు కష్టంగా నడుస్తూ ఉంది తన పొట్ట పట్టుకొని. హనీ సింధుని చూసి, "వదినా ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని తన దగ్గరికి వెళ్ళింది. "ఏం లేదు హనీ, కాస్త ఆయాసంగా ఉంది. అందుకే అలా కాసేపు ఇక్కడ కూర్చుందాం అనుకున్నా. కానీ నా వల్ల అవ్వడం లేదు. కాసేపు పడుకుంటాను నేను" అంది. "అందుకే నేను హాస్పిటల్‌కి వెళ్దామన్నాను. నా మాట విన్నావా నువ్వు?" అని సింధుకి పాలు వేడి చేసి తీసుకొస్తారు విమల గారు. "అమ్మా, డెలివరీకి ఇంకా వారం రోజులు టైం ఉంది కదా!" అంది సింధు. "అయినా కూడా అలా చూడకూడదు సింధు" అన్నారు విమల గారు. "ఏం కాదమ్మా. నేను టాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకుంటాను. అయినా తగ్గకపోతే అప్పుడు వెళ్దాం" అంది. సరే అన్నారు ఇక విమల గారు. అలా సాయంత్రం వరకు చూసిన సింధుకి మెల్లిమెల్లిగా పెయిన్స్ రావడం మొదలయ్యాయి. అప్పటికే సింధుని కనిపెట్టుకొని ఉన్న హనీ సింధు ఏం చేస్తుంది అని వాళ్ళ రూమ్‌కి వెళ్లి చూసేసరికి సింధు బెడ్ మీద పడుకొని నొప్పికి అటూ ఇటూ తిరుగుతూ ఏడుస్తూ ఉంది. హనీ వెంటనే సింధు దగ్గరికి వెళ్లి, "వదినా ఏమైంది వదినా?" అని అడిగింది. "నొప్పిగా ఉంది హనీ. పెయిన్స్ వస్తున్నాయి" అని చెప్పింది సింధు ఏడుస్తూ. "అయ్యో! ఒక్క నిమిషం వదినా మనం హాస్పిటల్‌కి వెళ్దామని" కంగారుగా రూమ్ బయటికి పరిగెత్తి, "అత్తయ్య, అత్తయ్య" అని విమల గారిని పిలిచింది హనీ. "ఏంటి హనీ ఏమైంది?" అని వచ్చారు ఆవిడ. "వదినకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అత్తయ్య. తను ఏడుస్తుంది." అయ్యో! అవునా? అని విమల గారు కూడా కంగారు పడుతూ, వినయ్ కూడా ఇంట్లో లేడు ఎలా? అని అర్జున్‌ని త్వరగా పిలుచుకురా పో హనీ, అని విమల గారు సింధు దగ్గరికి వెళ్లారు. అలాగే అత్తయ్య అని స్టెప్స్ ఎక్కి ఆయాసపడుతూ హనీ అర్జున్ రూమ్‌కి వెళ్లి బావా అని పిలిచింది. అర్జున్ కోపంగా మళ్ళీ ఎందుకొచ్చావు? అన్నట్టు హనీ వైపు చూశాడు. బావా వదినకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్‌కెళ్ళాలి. అత్తయ్య నిన్ను త్వరగా రమ్మంది. అర్జున్ ఆ మాట వినడంతోనే కార్ కీస్ అందుకొని కిందికి పరిగెత్తాడు. ఆలోపు విమల గారు సింధుని తీసుకొని హాల్లోకి వచ్చి, "అర్జున్ త్వరగా కార్ తీయి నాన్నా" అని విమల గారు సింధుని తీసుకెళ్ళి కార్‌లో కూర్చోబెడతారు. అర్జున్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ముందు సీట్‌లో అక్కి కూర్చొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే వాడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. వెనక నుండి విమల గారు, "ఊరుకో అక్కి, మీ అమ్మకేం కాలేదు నాన్న. ఇంకా కాసేపట్లో నీకోసం చిన్న చెల్లి వస్తుంది కదా! ఇంక నువ్వేడవకూడదు" అని చెప్పారు. ఇక వాడు ఏడుపు ఆపి ఎప్పుడెప్పుడు చెల్లి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. 20 నిమిషాల్లో హాస్పిటల్‌కి చేరుకొని సింధుని అడ్మిట్ చేశారు. వీళ్ళు దారిలో ఉండగానే వినయ్‌కి, బాలాజీ గారికి ఫోన్ చేయడంతో వాళ్ళు కూడా కంగారు పడుతూ హాస్పిటల్‌కి చేరుకున్నారు. ఓ గంట సేపు నొప్పుల తర్వాత పాపకి జన్మనిస్తుంది సింధు. నర్స్ వచ్చి పాపని వినయ్ చేతికి ఇవ్వడంతో కూతుర్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు వినయ్. ఇక అందరూ కూడా పాపని చూసి సంతోషపడి సింధు ఎలా ఉంది అని అడిగారు నర్స్‌ని. ఇంకో అరగంటలో వేరే రూమ్‌కి షిఫ్ట్ చేస్తాము. మీరు చూడొచ్చు అని చెప్పారు వాళ్ళు. వినయ్ పాపని తీసుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళి అతడికి ఇస్తాడు పాపని ఎత్తుకోమని. అప్పటికే అర్జున్‌కి గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. అదంతా చూస్తూ అర్జున్ పరిస్థితి గ్రహించిన వినయ్ అర్జున్ చెయ్యి పట్టుకొని కళ్ళు ఆర్పాడు. దాంతో అర్జున్ పాపని చూసి నవ్వుతూ "హాయ్ బంగారు తల్లి" అన్నాడు. పక్కన ఉన్న విమల గారు మొత్తం మేనమామలా దిగింది కదా! ఆ ఫేస్ చూడు వీడిలాగా ఎంత కోపంగా పెట్టిందో" అని సెటైర్ వేశారు. "అబ్బా అమ్మా! మళ్ళీ మొదలుపెట్టావా నువ్వు?" అన్నాడు అర్జున్. "అరె! నిజమేరా నేను చెప్పేది చూడు. అదిగో చూడు ఎలా చూస్తుందో ఎవరినో కొట్టేలా. ఇప్పటి వరకు నా కూతుర్ని ఏడిపించి ఇప్పుడు చూడు ఏం తెలియనట్టు ఎలా చూస్తుందో" అన్నారు. "అబ్బా ఊరుకో విమల, నా చిన్న బంగారు తల్లిని ఏమనకు" అని పాపని ఎత్తుకున్నారు బాలాజీ గారు. ఇక నర్స్ వచ్చి సింధుని వేరే రూమ్‌కి షిఫ్ట్ చేశామని చెప్పడంతో అందరూ సింధుని చూడడానికి వెళ్లారు. వినయ్ వెళ్లి సింధు పక్కన కూర్చొని "సింధు ఎప్పుడు ఎలా ఉందిరా?" అని అడిగాడు. ఆమె తల మీద చేయి వేసి, "బావున్నాను వినయ్. పాపెక్కడా?" అని అడిగింది. "ఇదిగో తల్లి నీ కూతురు" అని విమల గారు తీసుకొచ్చి సింధుకి ఇచ్చారు పాపని. పాపని చూసి సంతోషపడుతూ, అక్కిని చూసి "ఏంటి నాన్న అక్కడే ఉన్నావు? ఏమైంది?" అని అడిగింది సింధు మొహం ముడుచుకొని ఉన్న అక్కీని చూసి. "చెల్లిని నేను ఎత్తుకుంటాను" అని వాడు బుంగమూతి పెట్టి చెప్పడంతో
"హా! సరే, సరే రా నీ చెల్లిని నువ్వే ఎత్తుకొని కూర్చుందువు గాని" అనేసి వినయ్ అక్కీని బెడ్‌పై కూర్చోబెట్టి వాడి ఒడిలో పాపని వేశాక అప్పుడు సంతోషపడ్డాడు వాడు. ఇక ఆ రోజు అందరూ అక్కడే ఉండిపోయారు చీకటవ్వడంతో. అలాగే ఆ రాత్రికే శాంతి వినోద్ గారు కూడా హాస్పిటల్‌కి వస్తారు మనవరాలిని చూడడం కోసం. ఇక తర్వాత రోజు కూడా అందరూ హాస్పిటల్‌లోనే ఉండేసరికి, "అత్తయ్య నేను ఇంటికి వెళ్లి మీకు బట్టలు, ఇంకా వంట చేసి పంపిస్తాను" అంది హని. "అలాగే హని జాగ్రత్తగా వెళ్ళు. కింద మన డ్రైవర్ ఉన్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాను" అన్నారు బాలాజీ గారు. "అలాగే మావయ్య" అని "అక్కీ నువ్విక్కడ ఉండేం చేస్తావురా? మనం ఇంటికి వెళ్దాం పద" అంది. "ఆహా! నేను రాను. నేను చెల్లితోనే ఉంటాను" అని వాడు ఏడ్చేసరికి, "సరేలే రావొద్దు ఇక్కడే ఉండు" అని ఒక్కతే ఇంటికి వెళ్ళింది. అప్పటికే మధ్యాహ్నం అవుతుంది. అని ఇంటికి వెళ్ళి మెయిడ్‌కి వంట చేయమని చెప్పి, తను ఫ్రెష్ అయ్యి హాస్పిటల్‌లో వాళ్ళకి అవసరమైనవి బ్యాగ్‌లో సర్ది, మళ్ళీ డ్రైవర్‌కి ఇచ్చి హాస్పిటల్‌కి పంపిస్తుంది. ఇక అర్జున్ ఏమో ఉదయాన్నే ఇంటికి వచ్చి ఆఫీస్‌కి రెడీ అయ్యి, ఇవాళ వేరే దగ్గర మీటింగ్ ఉంది అని వెళ్ళిపోయాడు. ఇక హనీ కూడా లంచ్ చేసేసి అలా తన రూమ్‌కి వెళ్ళి నిద్రపోయింది. అలా పడుకున్న హనీకి మళ్ళీ రాత్రి వరకు మెలకువ రాదు. సడెన్‌గా లేచి, అయ్యో! నేనేంటి ఇంత సేపు నిద్రపోయాను అని వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ పట్టుకొని హాల్‌లో కూర్చొని టైం చూసింది. అప్పటికే సమయం రాత్రి 8:30 అవుతుంది. ఆమెకి సడెన్‌గా నిన్న అర్జున్ అన్న మాటలు గుర్తుకు రావడంతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. అసలే ఈరోజు ఇంట్లో కూడా ఎవరూ లేరు అనుకొని బావసలు వస్తాడా? రాడా? అని ఆలోచిస్తున్న టైంలో బయట నుండి అర్జున్ కార్ సౌండ్ వినపడింది హనీ పాపకి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.